పొట్టలో పేగుల టీబీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలో పేగుల టీబీ అనేది అది ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అదేం సార్, పేగులకు టీబీ రావటం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పేది అబద్ధం. అసలు మీకేం తెలియనట్టుంది. పేగులకు టీబీ రావటం ఏంటంటే ఊపిరితిత్తులకు టీబీ రావటం అనేది విన్నాం, కానీ మరి పొట్టలో పేగులకు టీబీ రావటం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పేది చాలా అబద్ధం. మీకేం తెలియనట్టుంది. పేగులకు టీబీ అనేది మేము ఎప్పుడు వినలేదు, కానీ ఊపిరితిత్తుల టీబీ అనేది విన్నాం. అది ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని వచ్చిందని తెలుసు. ఇది ఒకప్పుడు పూర్వకాలంలో ఈ టీబీ వచ్చినప్పుడు ఇంట్లో పెట్టి తాళం వేసేవాళ్ళు. ఎందుకంటే ఇతరులకు కూడా వచ్చి అవకాశం ఉంది కాబట్టి, ఇది అంటువ్యాధి కాబట్టి. ఇదివరకు వస్తే చాలా ప్రాణాంతకమైన జబ్బు, చాలా అంటువ్యాధి కూడా. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంట్లో పెట్టి తాళం వేసేవాళ్ళు, ఇతరులకి రాకుండా ఉంటాను. అయితే పేగుల టీబీ అంటున్నారు. మరి ఊపిరితిత్తుల టీబీ అయితే విన్నాం, కానీ పేగుల టీబీ అయితే మేము వినలేదు. అయితే పేగుల టీబీ అనేది ముమ్మాటికి నిజం. మరి పేగులకి వచ్చే టీబీ ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పేగులకి టీబీ అనేది మామూలుగా ఆవులు కానీ గేదెలు కానీ మరి కలుషితమైన ఆహారం కానీ కలుషితమైన వాటర్ కానీ తిన్నప్పుడు తాగినప్పుడు మరి అది ఈ గేదెలకి ఆవులకి పేగుల టీబీ అనేది వస్తుంది. మరి గేదెలు పాలిస్తాయి, ఆవులు పాలిస్తాయి. ఆ పాలు మరి వాటికి క్షయవ్యాధి వచ్చింది కదా, పేగులకి టీబీ వచ్చింది కాబట్టి ఆ పాలు గేదెల నుంచి పాలు వస్తాయి, ఆవుల నుంచి పాలు వస్తాయి. ఆ పాలని మనం వేడి చేసుకోకుండా పచ్చి పాలు తాగినట్లయితే దానికి ఉండే పేగుల టీబీ అనేది మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని పాలు బర్రెకి కానీ గేదెకి కానీ పాలు తీసేటప్పుడు ఆ పొదుగు మీద నీళ్లు చల్లుతారు. ఎందుకు? అక్కడ వైరస్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే పోయిద్దని నీళ్లు జల్లిన తర్వాత పాలు తీస్తారు. మరి ఈ విధంగా మరి పేగులకు టీబీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పేగుల టీబీ అనేది మామూలుగా మనిషికి ఏదైనా జలుబు కానీ దగ్గు కానీ తెమడ కానీ వచ్చినప్పుడు మరి ఆ తెమడ మనిషి ఉయ్యకుండా మింగినప్పుడు అది రక్తంలోకి వెళ్ళి రక్తం నుంచి పొట్టలోకి వెళ్ళి పొట్టలో పొట్టను కాపాడే శ్వాసగ్రంథులు ఉంటాయి. శ్వాసగ్రంథులు ఆడిని లింఫ్ గ్లాండ్స్ అంటారు. వీటిలో చేరి ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ శ్వాసగ్రంథులు, ఆ లింఫ్ గ్లాండ్స్ అని ఉబ్బి పగిలిపోయి పొట్టలో నీరు చేరి మనకి పేగుల టీబీ వచ్చే అవకాశం ఉంది. అందుకని తెమడ వచ్చినప్పుడు ఊసేయాలి, మింగకూడదు. అంటే క్షయవ్యాధి ఉండేవాళ్ళు మరి ఆ తెమడ వస్తే ఊసేయాలి తప్ప మింగితే ఏమైందంటే ఎక్కడ పడితే అక్కడ